ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణం బస్టాండ్ రింగ్ సెంటర్ వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రేణులు నిరసన చేపట్టారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసిస్తూ సత్తుపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. సత్తుపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే మట్టా రాగమయ్య దయానంద్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్ పిలుపు మేరకు సత్తుపల్లి బస్టాండ్ రింగ్ సెంటర్లో నిరసన తీవ్ర రూపం దాల్చింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బాల్క సుమన్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతరం కాంగ్రెస్ శ్రేణులు అందరూ కలిసి సత్తుపల్లి పోలీస్ స్టేషన్లో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ దారుణానికి వడిగట్టిన వారికి తగిన బుద్ధి చెప్పాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ వ్యాఖ్యలను నిరసిస్తూ కాంగ్రెస్ శ్రేణులు, నేతలు ఆందోళన చేపట్టారు. కేటీఆర్, బాల్క సుమన్ దిష్టిబొమ్మలకు నిప్పంటించి నడి రోడ్డుపై దగ్ధం చేశారు కాంగ్రెస్ నాయకులు. బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. కేటీఆర్, హరీష్ రావు ఇద్దరూ సీఎం రేవంత్ రెడ్డిని తిట్టడమే పనిగా పెట్టుకున్నారని నాయకులు మండిపడ్డారు. తమ నాయకుల కంటే తానేమీ తక్కువ కాదన్నట్లుగా బీఆర్ఎస్ పార్టీ పెద్దల బానిసైన బాల్క సుమన్ సైతం సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి సంపదను దోచుకున్న బీఆర్ఎస్కు ఎన్నికల్లో జనం ఓడించినా ఆ పార్టీ నేతలకు ఇంకా బుద్ధి రాలేదని విరుచుకుపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు అహంకారంతో రెచ్చిపోయారని, మళ్ళీ ఇప్పుడు అలాగే మాట్లాడుతున్నారన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఒక్కసారి కూడా ప్రజల వద్దకు రాని బాల్క సుమన్ అహంకారంతో మాట్లాడితే చూస్తూ ఊరుకోమని కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల, గ్రామ, పట్టణ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. కాగా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పై కేసు నమోదైంది. కాంగ్రెస్ నేతల ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు మంచిర్యాల పోలీసులు. మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో బాల్క సుమన్ సీఎం రేవంత్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ను ఉద్దేశించి సీఎం హోదాలో రేవంత్ అనుచితంగా మాట్లాడారని అంటూనే ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డిపై బూతు పదాజాలం వాడారు బాల్క సుమన్. ఆ సమయంలో కార్యకర్తలు విజిల్స్ వేయటంతో సుమన్ ఊగిపోయారు. అంతేకాదు, రేవంత్ను చెప్పుతో కొడతానంటూ ఆగ్రహంతో వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ వెంటనే సంస్కారం అడ్డు వస్తోందంటూ సర్ది చెప్పుకునే ప్రయత్నం చేశారాయన. ఆ ప్రసంగం వీడియో వైరల్ కావటంతో కాంగ్రెస్ నేతలు పోలీసులను ఆశ్రయించారు. దీంతో బాల్క సుమన్ పై సెక్షన్ 294B, 504, 506 సెక్షన్ల కింద కేసు నమోదైనట్లు సమాచారం. ఈ మేరకు కేసీఆర్ను సీఎం రేవంత్ రెడ్డి తిట్టిన మాటలను, గతంలో రేవంత్ రెడ్డిని, అప్పుడు సీఎం హోదాలో ఉన్న కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను పక్కపక్కన పెట్టి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అయితే రండా అనే పదం మొదట తెలంగాణలో ప్రజాప్రతినిధిగా, రాష్ట్రానికి ముఖ్యమంత్రి హోదాలో ఉండగా కేసీఆరే మొదట వ్యాఖ్యానించారని, దానికి కౌంటర్గా సందర్భానుసారం సీఎం రేవంత్ రెడ్డి ఆ పదాజాలాన్ని వాడారంటూ కాంగ్రెస్ శ్రేణులు సమర్థిస్తున్నారు. అయితే గతంలో ఈ మాటను పలుమార్లు ప్రతిపక్షాలను విమర్శించేందుకు ఉపయోగించిన కేసీఆర్నే ఇప్పుడు రేవంత్ రెడ్డి తిరిగి అనడం చర్చనీయాంశంగా మారింది. కాగా కాంగ్రెస్ కక్షపూరిత రాజకీయాలకు తెరలేపిందంటూ బీఆర్ఎస్ నాయకులు వాదిస్తున్నారు. మరి ఈ వివాదం మరెన్ని రోజులు ఇలా సాగనుందో వేచి చూడాల్సి ఉంది. మరి మాజీ సీఎం కేసీఆర్ను ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి అలా అనడం సరైనదేనా, లేదా అలా అగౌరవపరిచే విధంగా మాట్లాడటం తప్పంటారా? దీనిపై మీ స్పందన ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి. కాంగ్రెస్ పార్టీ చేతుల్లో చుట్టూగా ఓడిపోయినటువంటి మన రేవంత్ రెడ్డి గారికి అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. నువ్వు కల్వకుట్ల కుటుంబం పెట్టి ఎంగిలు మత్తుకులు కాల్చబడి టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్న నువ్వు కష్టపడి కింద నుంచి పైకి వచ్చి సీఎం స్థాయికి ఎదిగిన రేవంత్ రెడ్డికి మాట్లాడే హక్కు గాని, నైతిక విలువలు గాని నీకు లేదని చెప్పేసి సత్తుపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. కొంచెం నిన్న జగిత్యాలలో జరిగినటువంటి టీఆర్ఎస్ పార్లమెంటరీ సమావేశం సందర్భంగా కాంగ్రెస్
పార్టీ చేతుల్లో చిట్టుగా ఓడిపోయినటువంటి బాల్కా సుమన్ మన రేవంత్ రెడ్డి గారించి అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. నువ్వు మతికులకు ఆశపడి టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్న నువ్వు కష్టపడి కింద స్థాయికి ఎదిగిన రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే హక్కు గాని నైతిక విలువలు గాని నీకు లేవని చెప్పేసి సత్తుపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. ఎందుకంటే నువ్వు కేసీఆర్ కాళ్లు నొక్కి కేసీఆర్ కు మర్దనలు చేసుకుంటూ టిక్కెట్ సంపాదించి 2 సార్లు గెలిచిన ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ప్రజల చేతిలో ఇచ్చిన తీర్పును గౌరవించకుండా కల్వకుంట్ల కుటుంబం పెట్టే ఎంగిలి మెతుకులకు ఆశపడి నిన్నేదో కేసీఆర్ మళ్ళా పెద్ద చేస్తాడని చెప్పి భావించే కోసం కింద స్థాయి నుంచి పైకి వచ్చాడు రేవంత్ రెడ్డి గారు. నేను అనుచిత వ్యాఖ్యలు చేస్తే నీ కేసీఆర్ బంగారం తొడుగులు దొరకడం. ఎందుకంటే ప్రజలు మిమ్మల్ని ఓడించారు. 5 సంవత్సరాలు ఇంట్లో కూర్చోమన్నారు. కానీ 2 నెలలు అయింది ప్రభుత్వం ఏర్పడి. అటువంటి ప్రభుత్వం మీద మీరు 10 సంవత్సరాల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా వెళుతున్నారు. ఇది రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. నిన్ను ఈ రోజు సత్తుపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ ప్రజలు నిన్ను ఇవాళ సమాధి కడుతున్నారు. ఇది బొమ్మ అనుకుంటున్నావు.